హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన మంగళగిరిలో ఉన్న కొన్ని వినాయకుడిని చూద్దాం రండి. ఇది ఈ వినాయకుడిని చూడండి. ఇది మనకు వచ్చేసి మంగళగిరిలోని జీవీఆర్ స్కూల్ సెంటర్లో ఉంది. ఈ లైటింగ్ చూడు మామ, అసలు మామూలుగా లేదు. ఈ లైటింగ్ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ, కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నట్టుగా ఉంది. చాలా చాలా బాగుంది. మీరు మంగళగిరిలో చుట్టుపక్కల ఎక్కడున్నా ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్క వినాయకుడిని మీరు వెళ్ళి దర్శించుకుంటే చాలా ఆనందంగా ఉంటారు. చాలా బాగున్నాయి, మీరు చూసి చాలా ఆనందపడతారు. ఇక్కడైతే మామూలుగా లేదు. చూడండి ఒకసారి, మనకి కేదార్నాథ్ ఆలయం ఎలా అయితే ఉంటుందో సేమ్ సెట్ వేశారు. మామూలుగా లేదు చూడండి, కేదార్నాథ్ ఆలయము సెట్ మొత్తం మనకి అలా దింపేశారు, మనకు ఆ ఫీల్ రావాలని. అలానే మంచు కొండల కోసం, ఆ మంచు స్నో కోసం మనకి ఇలా దూదులతో అలా డెకరేషన్ చేశారు, మంచి ఫీలింగ్ రావడం కోసం. మామూలుగా లేదు సూపర్ ఉంది. అలా లోపల నడుచుకుంటూ వెళ్తే అలా ఎంట్రన్స్లోనే కేదార్నాథ్ ఆలయంలోని మన శివుడిని ఎలా ఉంటారో సేమ్ యాస్టీజ్గా దింపేశారు ఇక్కడ నిత్యం మనకి వాటర్ ఫాల్ లాగా వచ్చేసి అభిషేకం జరుగుతుంది శివుడికి. మామూలుగా లేదు. వారాహి అమ్మవారి ఎంట్రన్స్లో పెట్టారు మామూలుగా లేదు చూడండి ఎంత పెద్దగా ఉందో. అమేజింగ్ చూడండి ఒకసారి. అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది అంత పెద్దగా చాలా చాలా బాగుంది. క్రౌడ్ కూడా చాలామంది వస్తున్నారు అందరూ చూసి చాలా ఆనందపడుతున్నారు మీరు మంగళగిరి చుట్టుపక్కల ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి మిస్ అవ్వకండి అలా లోపలికి వెళ్తే ఇదిగో మన మెయిన్ వినాయకుడు ఇక్కడ చెవి భాగంలో అమ్మవారిని ఉంచారు. అలాగా మొత్తము ఈ దేవుళ్ళు ఉన్నారు వినాయకుడు బాడీ మొత్తము అన్ని చోట్ల. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మనకి చూడు మామూలుగా లేరు, చాలా పెద్దగా ఉన్నారు. శివుడు ఉన్నారు చూడు తొండం మీద, పైనేమో పూరి జగన్నాథుడు. అలాగా ప్రతి పాటలో బొజ్జు మీద ఆంజనేయ స్వామి. అలాగా ప్రతి పాటలో చాలా 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 బాగా డిజైన్ చేశారు చూస్తే రెండు కళ్ళు చదిరిపోవట్లేదు కళ్ళు చెదిరిపోతున్నాయి అంత బాగుంది మన వినాయకుళ్ళు. మీరు తప్పకుండా చూడాల్సింది అలా చూడండి మా పాపను వినాయకుడి దగ్గర తీసుకెళ్ళింది ఓ పాప. చాలా 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 బాగుంది. దగ్గర నుంచి చూస్తుంది మా పాప, ఏంటి ఎలా ఉన్నారేంటని. దీనికి ఇక్కడే మనకి పక్కన ఒకటి పెట్టారు ఇక్కడ మొత్తం శివయ్య ఫ్యామిలీ ఉన్నారు. పార్వతమ్మ, వినాయకుడు, కుమారస్వామి, శివుడు. ఇది ఒక బాగా చేశారు, చాలా బాగుంది. మౌంటైన్ వ్యూ చాలా చాలా బాగుంది. చూడాలి ఈరోజు సండే కాబట్టి మీరు తప్పకుండా వెళ్ళి అన్నీ చూసి ఆనందపడండి మామూలుగా లేవు నెక్స్ట్ ఇదే జీవీఆర్ స్కూల్ దగ్గరే కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకో వినాయకుడు ఉన్నారు వీళ్ళ కాన్సెప్ట్ వేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్తో వచ్చారు లైటింగ్ చూడండి అసలు ప్రతి చోట లైటింగ్ అసలు కళ్ళు చెదిరిపోయేటట్టు ఉన్నాయి వర్త్ అంటారు కదా. మనం వెళ్ళి చూస్తే అలానే అనిపించింది వెళ్ళి చూసినందుకు వర్త్ అనిపించింది. మనం చాలా 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 బాగా డిజైన్ చేశారు వీళ్ళు ప్రతి వినాయకుడి దగ్గర పక్కనే ఉండి కొంచెం డొనేషన్ రాపిస్తున్నారు మీరు డొనేషన్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే భక్త ప్రహ్లాదుడు, ఈయన తెలుసు కదా అందరికీ, మన ఈ లక్ష్మీనరసింహస్వామి భక్తుడు. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఎక్కడెక్కడైతే వెలిచి ఉన్నారో ఏపీ, తెలంగాణలో మొత్తం మన తెలుగు రాష్ట్రాలన్నిటినీ కవర్ చేస్తూ కొండలాగా పెట్టి కొండ మీద దీన్ని పెట్టారు, ప్రతి గుడిని పెట్టారు.
చాలా అంటే చాలా బాగుంది. మంగళగిరి కూడా ఉంది చూడండి మామ. ఇది సీతారాముల కళ్యాణము మన ఎంట్రన్స్లో పెట్టారు. ఇలా గృహలాగా ఉంది. గృహ నుంచి లోపలికి వెళ్తే మన మెయిన్ వినాయకుడు. కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది మామ. భక్త ప్రహ్లాదుడు అక్కడ నుంచి మనకి ఎక్కడెక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారో ఆ అన్ని అన్ని చోట్ల ఉన్న దేవాలయాలన్నిటినీ చూపించారు ఇందులో. కాన్సెప్ట్ సూపర్ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు తనకు ఏదో ఒక కాన్సెప్ట్తో వచ్చారు మామ. చాలా చాలా బాగుంది. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మన చేప మీద కూర్చుని మచ్చిక వినాయకుడిలాగా ఉన్నాడు. చేపలు ఉన్నాయి చుట్టుపక్కల. చాలా అంటే చాలా బాగున్నారు. మేము వెళ్ళినప్పుడు వినాయకుడికి దిష్టి తీస్తున్నారు. మామూలుగా లేదు మామ. మీరు చెప్పకుండా చూడాలి మామ. అవన్నీ చూసి ఆనందపడండి మామ. అలా అయితే నెక్స్ట్ వినాయకుడు చూడండి మామ. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇది వచ్చేసి కాలనీ మామ. మామూలుగా లేదు. ఇక్కడ కూడా అంతే మామ. ప్రతి చోట లైటింగ్ కళ్ళు జిగేలు అనిపిస్తున్నాయి మామ. మామూలుగా లేదు. కాలనీలో చివర ఉన్నారు వినాయకుడు. అసలు లైటింగే చాలా 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 బాగా చేశారు మామ. సుమారు 100 మీటర్స్తో లైటింగ్ చేశారు మామ. అసలు కళ్ళు చెదిరిపోయాయి మామ. ఎదురు ఎంట్రన్స్లోనే శివపార్వతులు. చాలా అంటే చాలా బాగుంది. ఆ గుడి సెట్టింగు మామూలుగా లేదు. మా పాప అయితే చూడండి మా లోపలికి వెళ్దాం ఏడుస్తుంది. అలా శివపార్వతిని చూసుకొని అలాగా లోపలికి వెళ్తే ఎంట్రన్స్ మామ గోపురంలాగా ఒక ఇది ఇచ్చారు. ఆర్చి ఒకటి ఇచ్చారు. ఇక్కడి నుంచి ఒక 7 ద్వారాల్లాగా ఇచ్చారు. ఆ పూల డెకరేషన్ అన్నీ చేసుకుంటూ వెళ్తే మనకి తిరుపతిలో 7 ద్వారాలు దాటిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఎలా కనిపిస్తారో సేమ్ థీమ్తో వచ్చారు వీళ్ళు. చాలా చాలా బాగుంది. వినాయకుడి దగ్గర కూడా ఈ ఫ్లవర్ వర్కింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మామ. అసలు అల్టిమేట్గా ఉంది. వినాయకుడిని చూడండి, చాలా బాగా డెకరేషన్ చేశారు. చుట్టుపక్కల ఫ్లవర్ వర్కింగ్ చూడండి. పింక్ కలర్లో అలా ఒదిగిపోయాడు వినాయకుడు. వైట్ ఫ్లవర్ వాష్ పింక్ అసలు నార్మల్గా లేదు. కళ్ళు జిగేలు అనిపించినాయి మామ. చాలా అంటే చాలా బాగుంది. ఇదేమో 6వ లైన్లో మామ కాలనీలోనే. ఇది చాలా బాగుంది. ఏంటంటే మనకి ఇక్కడ చేపలు ఉన్నాయి మామ. చుట్టూ చేపలు వేసి అక్కడ అలా నడుచుకుంటూ వెళ్తే చిన్న కేవ్ లాగా ఉంది, గృహలాగా. దాంట్లో నడుచుకుంటూ వెళ్ళాలి వినాయకుడిని చూడడానికి. ఆ చేపలు లైవ్ ఫిషెస్ చాలా బాగున్నాయి మామ. మన అక్వేరియంలో పెంచుకునే చేపలు చాలా చాలా బాగున్నాయి. ఈ గణనాథుడు చుట్టూ వాటర్ మౌంటైన్స్ పెట్టేసి చాలా బాగా తీశారు. చిన్న గృహలాగా తయారు చేసి దాన్ని చుట్టూ ఇలా వేశారు. చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంది. గృహ అంతా నీట్గా కనిపించడానికి లైటింగ్ ఎఫెక్ట్స్తో బాగా డెకరేట్ చేశారు. ఇదిగోండి మామ ఈ చేపలు ఉన్నాయి. అలా తిరుగుతుంటే చాలా అంటే చాలా బాగుంది. చిన్న వినాయకుడైనా చాలా బాగా చేశారు. ఆ మౌంటైన్లో అలా తిరుగుతూ ఉన్నాయి చేపలు చూడండి. అక్వేరియంలో ఉన్న చేపలు ఇవి. చాలా చాలా బాగా డిజైన్ చేశారు. మా పాప అయితే వెళ్దామంటే అలానే ఇట్లా ఇక్కడే ఉంది, సూపర్ ఉన్నాయి అంటుంది మా పాప. నాకు ఆ చేప కావాలంటుంది ఆడుకోవడానికి. అంత బాగున్నాయి చేపలు ఇవి. సరే మామ, ఈరోజు ఉన్న వీడియోలో మీకు ఏ వినాయకుడు బాగా నచ్చారో కామెంట్ చేయండి మామ. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. ఉంటా మరి, బాయ్.